హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు మైక్రో హ్యాబిటాట్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఒక ఇంట్లో పనిచేస్తుంటుంది అనమాట. బేసికల్గా మన కథలో హీరోయిన్ పెద్దగా చదువుకోలేదు, అంతేకాకుండా తనకి అమ్మా నాన్న కూడా లేరు. సో దాంతో తను చదువులేని అమ్మాయి కాబట్టి ఒక ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. పని మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత తాను ఇంటికి వెళ్ళేటప్పుడు హీరోయిన్ వాళ్ళ ఇంటి ఓనర్ కూతురు వచ్చేసి హీరోయిన్ కి పేమెంట్ ఇస్తుంది. వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే, మా ఇంట్లో కొంచెం బియ్యం అయిపోయినాయండి, ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ చేసుకుంటాను, మీ ఇంట్లో కొంచెం బియ్యం ఇస్తారని చెప్పి అంటంతో ఓనర్ కూతురు కూడా సరే ఇంట్లో పని చేసే అమ్మాయి కదా అని చెప్పేసి హీరోయిన్ కి బియ్యం ఇస్తుంది. అలా బియ్యం తీసుకెళ్లేటప్పుడు ఆ సంచి కొంచెం హోల్ ఉండటం వల్ల తీసుకెళ్లేలోపు బియ్యం మొత్తం పోతాయి అనమాట. హీరోయిన్ కూడా చూసుకోదు. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని బియ్యం పోయి ఉంటాయి అనమాట. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత తన రూమ్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. ఇతనే మన కథలో హీరో. సో బేసికల్ గా హీరో కూడా హీరోయిన్ లాగే చిన్న చిన్న పనులు చేసుకుంటూ కొంచెం కొంచెం డబ్బులు కూడబెట్టుకుంటూ ఉంటాడు. బట్ వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటూ ఉంటారు. హీరోయిన్ కంటూ ఈ భూమి మీద ఉంది కేవలం హీరో మాత్రమే. తనతో కొంతసేపు మాట్లాడి తనతో టైం స్పెండ్ చేసి హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా తను ఎంత సంపాదిస్తుంది, ఎంత మిగులుస్తుందని చెప్పేసి ఒక లెక్క రాసుకుంటుంది. హీరోయిన్ కొన్న ఒకే ఒక ఖర్చు ఏంటంటే సిగరెట్, ఆ తర్వాత విస్కీ. తను ఫుడ్ లేకపోయినా బతుకుతుందేమో కానీ ఈ రెండు లేకపోతే అస్సలు బతకదు. అదే సమయంలో మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం అని చెప్పేసి ఒక లెక్క రాసుకున్న సమయంలో సడన్ గా ఇంటి ఓనర్ వచ్చేసి రెంట్ కొంచెం పెంచుతున్నానమ్మా, ఎందుకంటే అందరూ రెంట్ పెంచేశారని చెప్పి అనడంతో హీరోయిన్ కి ఎంతో బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తనకంటూ సేవింగ్స్ ఏమి లేవు, కాకపోతే తినడానికి ఉండటానికి మాత్రం సరిపోతుంది. మరి రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే అని చెప్పేసి హీరోయిన్ ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించాలని చెప్పేసి బాగా డబ్బున్న ఆవిడ దగ్గరికి పని చేయడానికి వెళ్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. ఆవిడ కూడా హీరోయిన్ చూసి సరేలే పనిలో జాయిన్ అని చెప్పేసి అంటుంది. వారంలో 3 రోజులు వచ్చి పని చేయాలన్నమాట. దానికి కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వారంలో 3 రోజులు వెళ్ళి ఆ డబ్బున్న ఆవిడ దగ్గర పని చేస్తూ ఉంటుంది. అలా పని చేసుకోవడం చక్కగా సిగరెట్లు విస్కీ తాకుంటూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల తర్వాత కొరియన్ న్యూ ఇయర్ వస్తుంది. అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ హీరోయిన్ మాత్రం చాలా బాధగా సిగరెట్ తాగుతూ ఉంటుంది. ఎందుకంటే కొరియన్ గవర్నమెంట్ సిగరెట్ల రేట్లు పెంచేసింది అనమాట. దాంతో అది కొనుక్కోవడానికి హీరోయిన్ కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాపర్ గా లెక్క వేసుకుంటే హీరోయిన్ కి డబ్బులు మిగలట్లేదు. మామూలుగా విస్కీ ఆ తర్వాత సిగరెట్ మానేస్తే డబ్బులు మిగులుతాయి. కానీ హీరోయిన్ ఆ డబ్బులు కట్ చేయకుండా ఇంటి రెంట్ పెరిగింది కదా, ఇంటి రెంట్ ని కట్ చేసి ఎక్కడన్నా తక్కువకి ఇంటి రెంట్ దొరుకుతుందని చెప్పి ఎతుకుదాం అని చెప్పేసి ఇల్లు ఖాళీ చేద్దాం అని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. ఇంటి ఓనర్ కూడా ఫైనల్ పేమెంట్ మొత్తం చేసేసి ఇల్లు సదురుకుంటూ ఉంటుంది. అలా సదురుకునేటప్పుడు హీరోయిన్ కి తన ఫ్రెండ్స్ తో దిగిన ఓల్డ్ ఫొటోస్ కనిపిస్తాయి అనమాట. అవి చూసి హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత బట్టలన్నీ ప్యాక్ చేసుకుని సామాన్లు సదురుకొని అక్కడ నుంచి హీరోయిన్ చక్కగా బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంది కదా, అందులో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తనని కలుస్తుంది. కలిస్తే ఆ అమ్మాయి ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ కొంచెం ఇబ్బందిగానే నేను ఇల్లు ఖాళీ చేశాను, నాకు ఇంకో ఇల్లు దొరికేంత వరకు నీతో ఉండొచ్చా అని చెప్పి అనడంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే, చూడు నా రూమ్ లో ఉండడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ నాతో పాటు ఇంకొకళ్ళు ఉంటే నాకు ఎందుకు కొంచెం చిరాగ్గా ఉంటుంది, దయచేసి ఏమనుకోవద్దని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అర్థం చేసుకొని తన ఫ్రెండ్ కి బాయ్ చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఫ్రెండ్ అడ్రస్ కనుక్కొని డైరెక్ట్ గా తన దగ్గరికి వెళ్తుంది. బట్ ఇంతకు ముందు ఫ్రెండ్ లా కాకుండా హీరోయిన్ కి ఈ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం, ఈ ఫ్రెండ్ కూడా హీరోయిన్ అంటే చాలా చాలా ఇష్టం. తనని గట్టిగా హాక్ చేసుకుని తిరిగి తనని ఇంట్లో తీసుకెళ్తుంది. కానీ హీరోయిన్ కి లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఈ అమ్మాయికి పెళ్ళైందని, తను ఒక అత్తారింట్లో ఉంటుందని చెప్పేసి. అందులో తన భర్త, అత్తయ్య, మామయ్య వాళ్ళు ఉంటారు. దాంట్లో ఇప్పుడు హీరోయిన్ ఉండాలి కదా. పాపం హీరోయిన్ కి ఏం అర్థం కాదు. కానీ అత్తయ్య మామయ్య మాత్రం మాకుంటానికే చోటు లేదు, మళ్ళీ ఈ అమ్మాయి అని చెప్పేసి తనతో సరిగా మాట్లాడరు. కానీ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మాత్రం తనకి చక్కగా భోజనం వండి పెడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ హస్బెండ్ తనని గదిలో తీసుకెళ్లి అసలు ఎవరు రమ్మన్నారు మీ ఫ్రెండ్ ని, తనని తీసుకొచ్చే ముందు నాకన్నా లేకపోతే మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ చెప్పాలి కదా, నీ ఇష్టం వచ్చినట్టు ఇలా తీసుకొస్తే ఎలా అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని తన భర్త తిడతాడు. అయినా సరే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ పట్టించుకోకుండా ఆడెప్పుడు అంతేలని చెప్పేసి వచ్చి జాలీగా హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ తనతో తన బాధ మొత్తం చెప్పుకుంటుంది. నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ఇంట్లో ఒక వంట మనిషిగా ఉన్నాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు, నా చేత పనులు చేర్చుకుంటున్నారు, నాకేమి ఇష్టం, నాకేం చేతవు అని చెప్పేసి ఎవరు అడగరని చెప్పేసి తనతో తన ప్రాబ్లం మొత్తం చెప్పుకుంటుంది. బేసికల్ గా హీరోయిన్ ఇల్లు మారేటప్పుడు కొన్ని ఫొటోస్ చూసింది కదా, అందులో తన ఫ్రెండ్స్ మొత్తం కలిసి ఫోటో దిగారు కదా, వీళ్ళందరూ ఒక బ్యాండ్ అన్నమాట. రకరకాల ఈవెంట్స్కి వెళ్ళి బ్యాండ్ వాయిస్తూ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు. కాకపోతే కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదా, ఆ తర్వాత ఎవరి లైఫ్ లో వాళ్ళు విడిపోయారు అనమాట. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ కి జుట్టు అంతా తెల్లగా అయిపోతుంటుంది. అలా అవ్వకుండా ఉండాలని చెప్పేసి హీరోయిన్ ఒక మందు కూడా తాగుతూ ఉంటుంది. అయినా సరే తెల్లగా అయిపోతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ లేచి అన్ని పనులు ఇంట్లో చేసుకుంటూ ఉంటుంది. పని చేసుకుంటూ అలా బయటికి వెళ్తుంది అనమాట. ఆ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాష్రూమ్కి వెళ్దామని చెప్పి వెళ్ళి చూసి
చూస్తే అక్కడే ఒక పెద్ద క్యూ ఉంటుంది. ఎందుకంటే ಒಂದೇ ఒక వాష్రూమ్, ఇంట్లో 4 ఉన్నారు, అందులోని హీరోయిన్ యాడ్ అయింది. ఇప్పుడు హీరోయిన్ తో పాటు 5. సో హీరోయిన్ అలా లైన్ లో నుంచొని వాష్రూమ్ కి వెళ్ళి వచ్చేసి అన్ని పనులు పూర్తి చేసుకొని హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ కోసం చక్కగా వంటలు చేసుకొని ఆ తర్వాత అవి తన ఫ్రెండ్ కి పెట్టేసి పక్కన ఒక లెటర్ రాస్తుంది అనమాట. నా కోసం నువ్వు రిస్క్ తీసుకోవద్దు, నీకే కొంచెం కష్టంగా ఉంది, అలాంటప్పుడు నేను ఎందుకు ఇక్కడ అని చెప్పేసి నువ్వు నా కోసం చాలా చేసావని చెప్పేసి తనకు ఒక లెటర్ రాసి అక్కడ పెట్టేసి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది. అది కూడా తన బ్యాచ్ లోనే ఒక డ్రమ్స్ ప్లేయర్ అనమాట. తన ఇంటికి వెళ్ళి చూస్తే ఇంటి నిండా చెత్త ఉంటుంది. అంతేకాకుండా మనోడికి పెళ్లి అయిపోయి తన భార్య వదిలేసింది అనమాట. ఆ బాధతో మందు తాగుతూనే ఉన్నాడు. సో దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తనకి నచ్చ చెప్తుంది. అయినా సరే మనోడు మాత్రం హీరోయిన్ చెప్పేది వినకుండా తన భార్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత బాత్ తో లోపలికి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇల్లు మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసి తన కోసం అని చెప్పేసి శుభ్రంగా ఒక మంచి భోజనం వండుతుంది. తనని బయటికి పిలుస్తుంది. ఆ తర్వాత వచ్చి మనోడు కూడా భోజనం చేస్తాడు. బేసికల్ గా మనోడు ఒక మంచి భోజనం తిని చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే ఎంతసేపు తాగుతూనే ఉంటాడు అనమాట. అలాగా హీరోయిన్ కి టెంపరీగా ఉండటానికి తన ఫ్రెండ్ ఇల్లు దొరుకుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ మీట్ అయ్యి జరిగింది చెప్తుంది అనమాట. ఇలాగే డ్రమ్స్ ప్లేయర్ ఒక అతను ఉన్నాడు, ప్రస్తుతానికి అతను రూమ్ లో ఉంటున్నానని చెప్పి అనడంతో హీరోకి ఎంతగానో బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అబ్బాయి రూమ్ లో ఉంటున్నావు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే వాడు నాకన్నా వయసులో చాలా చిన్నవాడు, అందులో నాకు తమ్ముళ్ళు అంటాడు అని చెప్పి అనడంతో హీరో ఇంకా బాధపడుతూ, చూడు నేనే గనక బాగా డబ్బులు సంపాదించుంటే నువ్వు నాతో పాటు ఉండేదానివి, కానీ నేనే ఒక హాస్టల్లో ఉంటున్నాను, అది కూడా మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన హాస్టల్, ఈ గతి నీకు పట్టడానికి నేను కూడా కారణం అని చెప్పేసి హీరో బాధపడుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం హీరోకి ధైర్యం చెప్పి నువ్వేం కంగారు పడుకో, నేను అక్కడ ఉండటం నీకు బాధ అనిపిస్తే తప్పకుండా ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను, నాకు ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి హీరోకి ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత చట్టా బట్టాలు వేసుకుని బయట తిరిగేసి హీరో తన హాస్టల్కి వెళ్ళిపోతాడు. హీరోయిన్ మళ్ళీ రూమ్ కి వస్తుంది. వచ్చిన తర్వాత తన ఫ్రెండ్ దగ్గర కూర్చొని అసలు ఏంటి నీ ప్రాబ్లం అని చెప్పేసి తనతో కలిసి సిగరెట్లు తాగుతూ మాట్లాడుతూ ఉంటుంది. అతను కూడా తన ప్రాబ్లం మొత్తం చెప్పుకుంటాడు. తను ఏం చెప్తాడంటే తను పెళ్లి చేసుకున్న అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నానని, అంతేకాకుండా తన కోసం కష్టపడి ఇల్లు సంపాదించానని, కానీ చివరికి తనని వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పుకొని బాధపడతాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా తనకు ధైర్యం చెప్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోకి మాట ఇచ్చింది కదా ఆ రూమ్ లో ఉండనని చెప్పేసి, దాంతో హీరోయిన్ ఒక రెస్టారెంట్ కి వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ నిద్రపోతుంది. ఉదయాన్నే లేచి మళ్ళీ అదే రెస్టారెంట్ వాష్రూమ్ లో శుభ్రంగా స్నానం చేసి తిరిగి ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అంటే ఇంకో ఫ్రెండ్ అనమాట. వెళ్ళి చూస్తే అతను మాత్రం హీరోయిన్ ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు. అంతేకాకుండా అతని అమ్మా నాన్న మాత్రం హీరోయిన్ కోసం రకరకాల వంటలు చేసి పెడతారు. హీరోయిన్ ని చాలా గౌరవంగా చూస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ కి మాత్రం ఏం అర్థం కాదు. కానీ వంటలు ఎక్కువ ఉండేసరికి తిని చెరవలు అవుతుంది కదా మంచి ఫుడ్, దాంతో హీరోయిన్ కడుపు నిండా తింటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మే ఉంటుందంటే చూడమ్మా నువ్వు నాకు బాగా నచ్చావు, నీకు ఎటువంటి వంటలు కావాలో అవన్నీ చెప్పి నేను చేసి పెడతాను చెప్పడంతో హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో ఎక్కువగా రూములు లేకపోవడం వల్ల తన ఫ్రెండ్ బెడ్ పక్కనే చిన్న పక్కేసుకుని పడుకుంటుంది అనమాట. కానీ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మాత్రం హీరోయిన్ ని అదోలా చూస్తూ ఉంటాడు. ఎరా ఏమైంది నీకు అలా చూస్తున్నా చెప్పడంతో ఏమి లేదు, మా అమ్మ నాన్న నేను చూడంలోనే వాళ్ళ కళల్లో చూసిన ఆనందం అంతా ఇంత కాదు. ఎందుకంటే నాకు చాలా రోజుల నుంచి పెళ్లి అవ్వట్లేదు, నా కోసం మంచి సంబంధాలు చూస్తున్నారు కానీ వాళ్ళకి అస్సలు నచ్చట్లేదు, కానీ నువ్వు వాళ్ళకి నచ్చావు, నన్ను పెళ్లి చేసుకుంటావు అని చెప్పడంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకు బాయ్ ఫ్రెండ్ ఉండని చెప్పడంతో ఇవాళ రేపు ఎవరికి రిలేషన్స్ ఉండలేదు, ఎవరితో రిలేషన్ ఉండలేదు. ఇక్కడ కామన్ గా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పెళ్లికి ముందు మనం ఏం చేసినా సరే పెళ్లి అయిన తర్వాత పెళ్లి జరిగిన వాళ్ళతో ఉండాలి. నేను కూడా అదే నమ్ముతాను. కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత అతనితో మాట్లాడ మాకు ఏముందని చెప్పడంతో హీరోయిన్ కి ఆ విషయం అస్సలు నచ్చదు. కానీ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే సరే నీకు ఇష్టం ఉంటేనే ఓకేను, నేనేదో మా అమ్మ నాన్న ఆనందపడ్డారు, మా అమ్మకు నువ్వు బాగా నచ్చావని చెప్పి అడిగాను తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పడంతో హీరోయిన్ మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే నీకు ఇష్టం లేదని నాకు అర్థమైంది, ప్రశాంతంగా పడుకో అని చెప్పడంతో హీరోయిన్ కూడా వేరే దారి లేక అర్ధరాత్రి పూట ఎక్కడ బయటికి వెళ్తాం అని చెప్పేసి ఇంక చేసేదేం లేక తన ఫ్రెండ్ ఇంట్లో పడుకుంటుంది. ఉదయాన్నే హీరోయిన్ నిద్రలేసి చూస్తే ఇంట్లో ఎవ్వరూ ఉండరు. అంతేకాకుండా హీరోయిన్ కోసం టిఫిన్ కూడా చేసి పెడతారు. సరే టిఫిన్ మనకెందుకు ఉదయాన్నే ఒక సిగరెట్ వేద్దాం అని చెప్పేసి డోర్ తీసుకుని బయటికి వెళ్దాం చూస్తే ఆ డోర్ క్లోజ్ లో ఉంటుంది. విండో ఓపెన్ చేద్దాం చూసినా సరే విండో క్లోజ్ లో ఉంటుంది. సో దాన్ని బట్టి హీరోయిన్ కి అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళు తనని బాగా ఇష్టపడ్డారని, తను ఎక్కడికి బయటికి వెళ్ళిపోతుందని చెప్పేసి డోర్ లాకేసి ఉంచారని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. ఆ తర్వాత ఒక విండో డోర్ మాత్రం ఓపెన్ లో ఉంటుంది. దాన్ని ఊడదీసేసి హీరోయిన్ అక్కడి నుంచి పారిపోతుంది. అది కూడా ఒక లెటర్ రాసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా హీరోయిన్ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది అనమాట. 5వ ఫ్రెండ్. ఆ అమ్మాయి మాత్రం బాగా డబ్బు ఉన్నవాడ, కొంచెం వెల్త్ ఫ్యామిలీ. అంతేకాకుండా ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు కూడా చాలా పెద్దది. ఇక దాంతో హీరోయిన్ వెళ్ళి తన ఫ్రెండ్ కి జరిగింది మొత్తం చెప్తుంది. తన ఫ్రెండ్ ఏమంటుందంటే నీకు ఇప్పుడు రూమ్ కావాలి అంతే కదా, అదేదో నువ్వు మాతో పాటు ఉండొచ్చు కదా అని చెప్పడంతో హీరోయిన్ ఆనందానికి అవధులే ఉండవు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కి పెళ్ళై ఒక పిల్లాడు ఉన్నాడు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ ఉంది కదా, తను ఒక
ఒకప్పుడు బాగా కష్టాల్లో ఉన్నప్పుడు బాగా అప్పుల్లో ఉన్నప్పుడు హీరోయిన్ హెల్ప్ చేసిందనమాట. అందుకని తనకు పెళ్లి అయినా కూడా హీరోయిన్ తనతో పాటు ఉండాలని చెప్పేసి తన ఫ్రెండ్ నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కి ఉండాల్సిన రూమ్ చూపిస్తుంది. ఆ రూమ్ చూసిన తర్వాత హీరోయిన్ ఎంతో ఆనందపడుతుంది. ఎందుకంటే ఆ రూమ్ చాలా పెద్దగా ఉంటుంది, చాలా లగ్జరీగా ఉంటుంది. అందుకని హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇంట్లో ఖాళీగా ఉండకుండా బయటికి వెళ్ళి పనిచేస్తూ ఉంటుంది, డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది, వాటిని కొంచెం కూడబెట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రూమ్ రెంట్ లేదు కదా, తను హ్యాపీగా పనిచేసుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా హీరోని మీట్ అవుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఒక బాంబు పేలుస్తాడు. అదేంటంటే తను పనిచేస్తున్న కంపెనీ తనని సౌదీ అరేబియా పంపిస్తుందని, అది కూడా 2 సంవత్సరాలని చెప్పి అనడంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. కానీ హీరో ఏమంటాడంటే నేనే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను, ఎందుకంటే ఇక్కడ పనిచేస్తే వచ్చే డబ్బుల కన్నా అక్కడ పనిచేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. అలా వచ్చాయి అనుకో అప్పులన్నీ తీర్చేస్తాను, మనకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకుంటాను, ఆ ఇంట్లో మన ఇద్దరం జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అనడంతో హీరోనికి మొదట ఆనందం అనిపించినా సరే హీరోని వదిలిపెట్టి 2 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ హీరో మాత్రం హీరోయిన్కి నచ్చ చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్ ని బయటికి తీసుకెళ్తుంది. అంతేకాకుండా తన భర్త కూడా వస్తాడనమాట. వీళ్ళ ముగ్గురు కలిసి ప్రశాంతంగా ఒక రెస్టారెంట్ లో కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ ఫ్రెండ్ వాళ్ళ భర్త ఏమంటాడంటే నా భార్య కాలేజ్ డేస్ లో ఎలా ఉండేదని చెప్పి అనడంతో హీరోయిన్ తనని పొగుడుతూ ఉంటుంది. అంతేకాకుండా తను ఒక మంచి గిటార్ ప్లేయర్ అని చెప్పి అనడంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ భర్త షాక్ అయిపోతాడు. పెళ్ళి ఇన్ని సంవత్సరాలైంది నాకు ఈ విషయం చెప్పలేదని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ ఫ్రెండ్ కూడా షాక్ అయిపోయి చూస్తుంది. అవును కదా చెప్పలేదని చెప్పేసి. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ భర్త ఏంటంటే సరే నేను దమ్మేస్తానని చెప్పేసి బయటకు వెళ్తాడు. హీరోయిన్ కూడా నేను కూడా వస్తానని చెప్పేసి వెళ్తుంది. ఎందుకంటే హీరోయిన్ కి సిగరెట్ తాగడం అంటే చాలా ఇష్టం కదా. కానీ హీరోయిన్ ఫ్రెండ్ కి ఇక్కడే డౌట్ స్టార్ట్ అయిపోతుంది. ఇది నా చిన్నప్పుడు విషయాలని చెప్పేస్తూ ఉంది. అంతేకాకుండా నా భర్తతో బాగా క్లోజ్ అయిపోతుంది, దీనివల్ల నాకు ఆభరణం చెడిపోతుంది కదా అని చెప్పేసి ఎలాగైనా సరే హీరోయిన్ ని పంపించాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. ఆ రోజు సాయంత్రం మొహం మీద అడిగేస్తుంది, చక్కగా మా ఇంట్లో ఓసీగా ఉంటున్నావు, ఫుడ్ తింటున్నావు, దీనికి బదులు నువ్వు తాగి ఆ సిగరెట్ డబ్బులు బిస్కెట్ డబ్బులు పోగేసుకొని ఒక ఇల్లు రెంట్కి తీసుకోవచ్చు కదా, ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని చెప్పి అనడంతో హీరోయిన్ కి పరువు పోయినట్టు అనిపిస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ ఫ్రెండ్ ఏమంటుందంటే నీ వల్ల నా భర్త మీద నాకు డౌట్ వచ్చేస్తుంది, అందుకని నేను వెళ్ళిపోమంటున్నాను, కాబట్టి నువ్వే అర్థం చేసుకుని వెళ్ళిపో అని చెప్పేసి హీరోయిన్ పక్కన కొంచెం డబ్బులు పెడుతుంది అనమాట. హీరోయిన్ కి బాగా బాధ అనిపించేస్తుంది, నేను ఆ కుటుంబాన్ని ఎందుకు నాశనం చేస్తానని చెప్పేసి. ఆ తర్వాత చేసేదేం లేక హీరోయిన్ అక్కడ నుంచి బయటకు వచ్చేసి రోడ్డు పక్కన పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు అన్ని ఇల్లు వెతుకుతుంది అనమాట, ఎందుకంటే తను రెంట్ కొనడానికి. కాకపోతే రూములు బాగుంటేనేమో రెంట్ ఎక్కువ ఉంటుంది, రూములు బాగోపోయినా కూడా ఉందాం అనుకుంటేనేమో అడ్వాన్స్ మాత్రం ఎక్కువ ఉంటుంది. సో దాంతో హీరోయిన్ దగ్గర డబ్బులు ఉండవు కదా, అందుకని తను చేసేదేం లేక అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత తను ఎప్పుడు పార్ట్ టైం జాబ్ చేస్తుంది కదా ఒక డబ్బు ఉన్న ఆవిడ దగ్గరికి, అక్కడికి మన కథలో హీరోయిన్ వెళ్తుంది. బేసికల్ గా ఆవిడ దగ్గర పని చేసుకుంటూ ఆవిడ దగ్గర ఉందాం చెప్పేసి హీరోయిన్ ప్లాన్ వేసుకుని వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది మేడం అని చెప్పి అడిగితే నేను ప్రెగ్నెంట్ అని చెప్పి అంటుంది. అవునా అని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. బేసికల్ గా తను గర్భవతి కావడానికి ఎవరో కారణం కూడా ఆవిడకి తెలియదు. దాంతో ఆవిడ బాధపడుతూ ఉంటుంది, ఎందుకంటే పార్టీకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత జరగాల్సిన తప్పు జరిగిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ కి ఒక విషయం చెప్తుంది. అది విన్న తర్వాత హీరోయిన్ చాలా బాధపడుతుంది. అదేంటంటే హీరోయిన్ బ్యాగ్ బట్టలు మొత్తం ప్యాక్ చేసుకుని వచ్చింది కదా, ఆవిడకి అర్థమైపోతుంది ఈవిడకి ఇల్లు లేదని చెప్పేసి. కానీ ఆవిడ ఏమంటుందంటే చూడు నేను గర్భవతిని అయ్యాను, నేను గనక ఇక్కడ ఉన్నాను అనుకో నలుగురు నా గురించి కొంచెం తప్పుగా అనుకుంటారు, అందుకనే ఈ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయానంటే నీకు పని కూడా ఉండదు, కాబట్టి నీకు పని దొరకదు, అంతేకాకుండా ఇక్కడ ఉండడానికి ప్లేస్ దొరకదని చెప్పి అనడంతో హీరోయిన్ ఇంకా బాధపడుతుంది. ఎందుకంటే హీరోయిన్ వచ్చిందే ఆవిడని ఎలాగోలా ఒప్పించి ఒక మూలన పడుకుందాం అని చెప్పేసి. కానీ ఆ ప్లేస్ కూడా పోయింది, అందులో ఉద్యోగం కూడా పోయిందని చెప్పేసి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత చేసేదేం లేక తను ఎప్పుడు వెళ్ళి ఒక రెస్టారెంట్ లో ఒక మూలన పడుకుంటుంది కదా, అక్కడ పడుకొని ఉదయాన్నే లేచి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా రెడీ అయిపోతుంది. అంతేకాకుండా ఆ రోజు మన కథలో హీరోయిన్ వెళ్ళి హీరోని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత హీరో చెప్తాడనమాట నేను ఈ రోజే సౌదీ అరేబియా వెళ్తున్నాను అని చెప్పేసి. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ప్రాబ్లమ్స్ అన్ని హీరోకి చెప్పి తనని ఇబ్బంది పెడతావు ఎందుకని చెప్పేసి నువ్వు హ్యాపీగా వెళ్ళరా అని చెప్పేసి తనకి ధైర్యం చెప్పి తనని పంపించేస్తుంది. కానీ హీరో మాత్రం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత హీరోయిన్ వదిలి వెళ్ళడం ఇష్టం లేక మళ్ళీ వచ్చి తనకి ముద్దు పెట్టి ఎలాగైనా సరే డబ్బులు సంపాదించి నీ కోసం ఒక ఇల్లు కొని ఆ ఇంట్లో మనిద్దరం కలిసి ఉంటాం అని చెప్పేసి హీరోయిన్ కి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఒక బార్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ విస్కీ రేట్లు కూడా పెరిగి ఉంటాయి అనమాట. అది చూసి హీరోయిన్ ఇంకా బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఓల్డ్ ఫొటోస్ చూసుకుని వాళ్ళు నవ్వుతూ ఉంటారు, అందరినీ మిస్ అవుతూ ఉంటారు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ వాళ్ళ బ్యాండ్ మొత్తాన్ని చూపిస్తారు కానీ హీరోయిన్ కనిపించదు. అక్కడ నలుగురు కంబైన్ అయిపోయి హీరోయిన్ ఎక్కడ అని చెప్పేసి తన గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అలా అందరూ హీరోయిన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరికి హీరోయిన్ కాంటాక్ట్ దొరకదనమాట. అదే సమయంలో పాపం భార్య వదిలేసి వెళ్ళిపోయింది కదా, అతను కూడా హీరోయిన్ వచ్చి తనకు చెప్పడం వల్ల తను ఇలా మారిపోయానని, లేకపోతే పచ్చి తాగుబోతుగా మారేవాడిని అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అలాగా హీరోయిన్ గురించి తలుచుకుంటూ తను ఎక్కడుందో కనుక్కోవాలని చెప్పి అంటూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తన చుట్టూ పూర్తిగా తెల్లగైపోతుంది, కానీ తాను మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా ఇల్లు క్లీన్ చేసుకుంటూ
అందులో వచ్చే డబ్బులతో ప్రశాంతంగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఎక్కడైనా రూమ్ రెంట్ తీసుకుంటే డబ్బులు ఎక్కువ అవుతాయి, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి ఒక బ్రిడ్జి పక్కన చిన్న టెంట్ వేసుకొని అందులో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తనకు నచ్చినట్టు తాను బతుకుతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా నాకు నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మామూలుగా మనం ఎవరైతే ఆనందంగా ఉన్నారు అనుకుంటామో, అంటే డబ్బులు ఉన్న వాళ్ళు లేకపోతే ప్రశాంతంగా బతుకుతున్నారని మనం అనుకుంటామో, వాళ్ళ దగ్గర కేవలం డబ్బు మాత్రమే ఉంటుంది, ప్రశాంతత అస్సలు ఉండదు. కానీ ఎవరైతే బాగా ఇబ్బంది పడుతున్నారో అని మనం అనుకుంటామో, నిజం చెప్పాలంటే వాళ్ళే కొంచెం ప్రశాంతంగా ఉంటారు. మన కథలో హీరోయిన్ లాగా. ఇప్పుడు హీరోయిన్ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా బ్రిడ్జ్ పక్కన టెంట్ వేసుకొని పడుకుంది. అలా పడుకోవడానికి కూడా చాలా గట్స్ కావాలి. ఇంకా ముఖ్యంగా ఈ భూమి మీద ఉన్న ఇన్ని సుఖాలను వదిలేసి మనకి నచ్చినట్లు మనం బతకడానికి చాలా టాలెంట్ అవసరం. అలా అందరి వల్ల కాదు. నాకైతే ఈ సినిమా అందుకు నచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ కలిసే ప్రతి ఒక్క క్యారెక్టర్ దగ్గర అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళు ఇంకొకరి దగ్గర బానిసలా ఉంటారు. కానీ హీరోయిన్ మాత్రం అలా కాకుండా తనకు నచ్చినట్టు తను ప్రశాంతంగా బతుకుతుంది. అదేంటి సంగతి. సినిమా నచ్చడానికి అయితే రీజన్ అది. మీకు కూడా ఈ సినిమా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.